హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా డేస్ అయింది కదా వీడియోస్ పోస్ట్ చేసి. ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ బ్రాండ్ వీడియో. లైక్ నేను పీపీఓపీ క్లాసెస్ గురించి వీడియో పోస్ట్ చేసినప్పుడు దాని కింద కొన్ని కామెంట్స్ అయితే స్టూడెంట్స్ పోస్ట్ చేశారు. అండ్ ఆ కామెంట్స్ అన్నీ నేను డైరీలో నోట్ చేసుకున్నాను. అండ్ వన్ బై వన్ ప్రతి క్వశ్చన్ని అడ్రస్ చేస్తాను ఈ వీడియోలో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అసలు వీడియో స్టార్ట్ చేసే ముందర పీపీఓపీ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను. బేసిక్గా చాలా సింపుల్గా చెప్తాను. పీపీఓపీ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ జస్ట్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఎలా చెప్పాలి అని అంటే, ఇప్పుడు మనము ఎగ్జామ్స్ డైరెక్ట్గా బోర్డ్ ఎగ్జామ్స్ ఇచ్చే ముందర ఎలా అయితే మాక్ టెస్ట్ ఇచ్చి మన కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేసుకోవడానికి ఎలా అయితే మాక్ టెస్ట్ ఇస్తామో, సేమ్ అలాగే ఒక క్యాంపస్ డ్రైవ్కి వెళ్ళే ముందర జస్ట్ లైక్ ఒక మాక్ ఇంటర్వ్యూ లాగా మనం ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నాము, ఒక రియాలిటీ చెక్ అనమాట. లైక్ మనం స్కిల్స్ ఎక్కడ డెవలప్ చేసుకోవాలి, ఎక్కడ మన కాన్ఫిడెన్స్ అనేది లో ఉంది, ఎక్కడ హై ఉంది అనేది తెలుసుకోవడానికి డెఫినెట్గా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ బేసిక్గా ఇది 12 days ప్రోగ్రామ్ అనమాట. అండ్ ఈ ఫీ వచ్చేసరికి 6,000 రూపీస్ ఉంటుంది. ఎవరు ఎన్రోల్ చేయాలి అంటే కనుక ఎవరైతే సిఎంఏ ఫైనల్ బోత్ గ్రూప్స్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళు ఎన్రోల్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో దిస్ ఈస్ ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ ద పీపీఓపీ. అండ్ నౌ లెట్స్ జంప్ ఇన్ టు ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అంటే, క్లియర్డ్ సిఎంఏ ఫైనల్ ఇన్ 2025, కెన్ ఐ అప్లై ఫర్ పీపీఓపీ ఇన్ 2026? లైక్ ప్రీవియస్ ఇయర్ ఎలిజిబుల్ క్వాలిఫై అయ్యారు, 2025లో క్వాలిఫై అయ్యారు, బట్ దే హ్యావెంట్ ఎన్రోల్డ్ ఫర్ పీపీఓపీ క్లాసెస్ అండ్ నౌ దే వాంట్ టు ఎన్రోల్ ఫర్ ద పీపీఓపీ ఇన్ 2026 అంటే కనుక ఎలిజిబుల్ అవుతారా లేదా అంటే, నో దే ఆర్ నాట్ ఎలిజిబుల్. పీపీఓపీ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ఓపెన్ అప్లికేషన్ ఫర్ ద పాస్ట్ బ్యాచెస్. లైక్ మీరు ఈ ఇయర్ ఈ జూన్ అటెంప్ట్ పాస్ అయితే కనుక యూ హ్యావ్ టు మ్యాండేటరీలీ రిజిస్టర్ ఫర్ పీపీఓపీ ఓన్లీ ఇన్ జూన్ 2026 అటెంప్ట్ మాత్రమే. లైక్ డిసెంబర్ అటెంప్ట్ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉండదు. సో పాస్ట్ బ్యాచెస్కి దేనికి ఎలిజిబిలిటీ ఉండదు, కరెంట్ బ్యాచ్కి మాత్రమే మీరు ఎన్రోల్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే, ఏదైనా పీపీటీ ప్రాజెక్ట్స్ ఉంటాయా పీపీఓపీలో అంటే కనుక, పీపీఓపీ ఏంటి అంటే బేసికల్లీ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. దీంట్లో ఒక్కొక్క పర్టికులర్ టాపిక్ని బేస్ చేసుకొని డిఫరెంట్ ఫ్యాకల్టీస్ వస్తుంటారు, డిఫరెంట్ ఏరియాస్ మీద మనల్ని ట్రైన్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ బ్యాచ్కు ఉన్న స్ట్రెంత్ని బేస్ చేసుకొని స్టూడెంట్స్ అందరినీ చిన్న గ్రూప్స్గా డివైడ్ చేసి డిఫరెంట్ ఏరియాస్ మీద ట్రైన్ చేస్తూ ఉంటారు. బేసిక్గా ఈ పీపీటీ ప్రాజెక్ట్స్ ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్స్ అయితే ఉండవు. అంటే నేను వెళ్ళిన సెంటర్ని బేస్ చేసుకొని అయితే చెప్తున్నాను. మేబీ హైదరాబాదు, చెన్నై, ఇట్లా డిఫరెంట్ మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి కదా, అక్కడ తీసుకుంటే అక్కడ ప్రొసీజర్ ఎలా ఫాలో అవుతారో నాకు తెలియదు. కానీ బట్ నేను విజయవాడ నుంచి తీసుకున్నాను అనమాట. అక్కడ ఏంటంటే చిన్న టాస్క్లు ఇచ్చేటోళ్ళు, గ్రూప్ డిస్కషను లేదా చిన్న ఏదైనా ఒక టాస్క్ ఇచ్చి అందరినీ ఎంగేజింగ్గా ఉండేలాగా టాస్క్ అయితే ఫ్రేమ్ చేశారు. బట్ ఇట్లా పీపీటీ ప్రాజెక్ట్స్ అయితే ఏం లేవు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే, వాట్ ఆర్ ద థింగ్స్ టు క్యారీ ఫర్ ద పీపీఓపీ అండ్ వాట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ బిఫోర్ గోయింగ్ టు ద ట్రైనింగ్? సో వాట్ ఆర్ ద థింగ్స్ టు క్యారీ అంటే కనుక, బేసిక్గా మీరు ఫస్ట్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్తున్నారంటే యూ హ్యావ్ టు క్యారీ ఏ బుక్ అండ్ ఏ పెన్. లైక్ వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు, ట్రైనింగ్లో వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు, ఇంపార్టెంట్ ఏరియాస్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నప్పుడు, గైడ్లైన్స్ ఇస్తున్నప్పుడు వీ హ్యావ్ టు మేక్ నోట్ ఆఫ్ ఇట్ అనమాట. అండ్ అలాగే కొన్ని డాక్యుమెంట్స్ కూడా క్యారీ చేయాలి. డాక్యుమెంట్స్ అంటే ఫస్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అనమాట. ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అంటే లైక్ 10th 12th గ్రాడ్యుయేషన్ మార్క్స్ లిస్ట్, అండ్ అలాగే సిఎంఏ ఆల్ లెవెల్స్ మార్క్స్ లిస్ట్ అనమాట. అండ్ సిఎంఏతో పాటు మీరు అదర్ ఏదైనా ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ సిఏ ఆర్ సిఎస్ ఏదైనా చేస్తుంటే కనుక దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా మీరు క్యారీ చేయాలి. ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్తో పాటు ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అనమాట. లైక్ యూ ఆర్ వర్కింగ్ సమ్వేర్, లైక్ ఏదన్నా ఒక ఆల్రెడీ ఇఫ్ యు ఆర్ ఎంప్లాయిడ్ సమ్వేర్ అనుకుంటే కనుక ఎంప్లాయ్మెంట్కి రిలేటెడ్ డాక్యుమెంట్స్, అండ్ అలాగే సిఎంఏ మీరు ట్రైనింగ్ లైక్ ఆర్టికల్షిప్ ఎక్కడైనా చేస్తే కనుక దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలన్నమాట. అండ్ లేటెస్ట్ సీవీ కూడా క్యారీ చేయాలి. లేటెస్ట్ సీవీ ఎందుకు అని చెప్తున్నాను అంటే, లైక్ కొన్నిసార్లు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడే క్యాంపస్ డ్రైవ్ ఉంటుందన్నమాట. సో ఇన్ హ్యాండ్ మీకు లేటెస్ట్ సీవీ, అప్డేటెడ్ సీవీ ఉండాలి. అండ్ ఈ డాక్యుమెంట్స్తో పాటు ఇంకా అడిషనల్గా మీరు ఏం క్యారీ చేయాలి అంటే,
కొన్ని ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ క్యారీ చేయాలి అండ్ సిగ్నేచర్ ఉండాలన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఎందుకు క్యారీ చేయాలి అన్న పాయింట్ అడిగితే కనుక లైక్ మెంబర్షిప్కి మనం ఎన్రోల్ అవుతాం కదా, దెర్ ఆర్ 2 ways టు ఎన్రోల్ ఫర్ ద మెంబర్షిప్. లైక్ మనం ఆన్లైన్ పోర్టల్ త్రూ ఎన్రోల్ అవ్వచ్చు, త్రూ ఇన్స్టిట్యూట్ డైరెక్ట్గా మాన్యువల్గా కూడా మీరు ఎన్రోల్ అవ్వచ్చు అనమాట. సో మీరు ఇన్స్టిట్యూట్లోనే డైరెక్ట్గా మీ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి మెంబర్షిప్కి కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. అలాంటి కేసులో మీరు డైరెక్ట్గా ఇన్ హ్యాండ్ డెలివరీ ఇస్తారనమాట ఇన్స్టిట్యూట్కి. మీకున్న డాక్యుమెంట్స్ అన్నీ జిరాక్స్ కాపీస్ ఇన్స్టిట్యూట్లో హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఈ డాక్యుమెంట్స్తో పాటు ఆధార్ కార్డు కూడా మ్యాండేటరీ. లైక్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అండ్ లైక్ CMA ఆల్ లెవెల్స్ మార్క్స్ లిస్ట్ అండ్ CAతో పాటు ఏదైనా అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తే కనుక ఆ డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్, ఆధారు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ సిగ్నేచర్ అనమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇన్ హ్యాండ్ క్యారీ చేయండి. అండ్ అలాగే డిజిటల్గా కూడా కొన్ని కాపీస్ మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా ఒక టైంలో కాపీస్ మర్చిపోయినా లేదా ఒక కాపీ ఏదైనా మిస్ అయినా కూడా ప్యానిక్ అవ్వకుండా ఇన్స్టిట్యూట్లోనే జిరాక్స్ సెంటర్స్ ఉంటాయి కాబట్టి కాపీ తీసుకోవచ్చు. లేదా నియర్ బై ఏదైనా జిరాక్స్ సెంటర్ ఉంటే కనుక బ్రేక్ టైంలో అయినా వెళ్ళి జిరాక్స్ తీసుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి డిజిటల్గా కూడా కాపీస్ క్యారీ చేయండి. అండ్ ఫుడ్ అండ్ వాటర్ బేసిక్ అనమాట, బేసిక్ థింగ్స్. ఫస్ట్ ఏంటంటే మనం ఇన్స్టిట్యూట్కి 6,000 రూపీస్ పే చేస్తాం కదా, ఆ 6,000 పేమెంట్లోనే ఈ 12 daysకి సంబంధించిన ఫుడ్ అండ్ వాటర్ ఏదైతే నెసెసిటీస్ ఉన్నాయో అది ఇన్స్టిట్యూట్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఈ 6,000లోనే మొత్తం కవర్ అవుతుంది. మనం ఏమీ ఫుడ్ అండ్ వాటర్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ కొన్నిసార్లు ఈవినింగ్ స్నాక్స్ అండ్ టీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు థింగ్స్ టు క్యారీ. అండ్ మనం ట్రైనింగ్కి వెళ్ళే ముందర మనల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే కనుక ఫస్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ గ్రూమింగ్ అండ్ పాలిష్డ్ షూ వేసుకోవటం అండ్ అలాగే బిజినెస్ ఫార్మల్స్ లో వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మనము పర్సనల్గా వెల్ గ్రూమ్డ్గా వెళ్తే కనుక ఆటోమేటిక్గా కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటాము నలుగురిలో ఉన్నప్పుడు. సో దానికోసం ప్రీ ప్లాన్డ్గా పర్సనల్ గ్రూమింగ్ మీద కూడా ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ద కాన్వకేషన్ టేక్స్ ప్లేస్ అంటే కనుక జనరల్లీ ఇట్ ఈస్ హెల్డ్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ PPOP క్లాసెస్. అంటే 12th day ఉంటుంది కదా, సో 12th day ఇట్ సెల్ఫ్ ఇస్ ద కాన్వకేషన్ డే అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇఫ్ సమ్వన్ డస్ నాట్ ఫిల్ ద క్యాంపస్ ప్లేస్మెంట్ ఫామ్ దెన్ ద పర్సన్ ఈజ్ అలౌడ్ ఫర్ ద కాన్వకేషన్ ఆర్ నాట్. అంటే క్యాంపస్ ప్లేస్మెంట్ ఫామ్ ఫిల్ చేయకపోతే కనుక కాన్వకేషన్కి అలౌడా నాట్ అలౌడా అన్నది క్వశ్చన్ అనమాట. బేసిక్గా ఏంటి అంటే కాన్వకేషన్ అంటే ఏంటి, క్యాంపస్ ప్లేస్మెంట్ అంటే ఏంటి అని నేను చెప్తాను. ఫస్ట్ కాన్వకేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రికగ్నిషన్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ సైడ్. ఒక స్టూడెంట్కి ఒక రికగ్నిషన్ అనమాట కాన్వకేషన్ అంటే ఏంటి, ఇన్స్టిట్యూట్ యొక్క అకాడమిక్ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్స్ని ఒక స్టూడెంట్ ఫుల్ఫిల్ చేసి అన్ని లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్స్ క్లియర్ చేసి ఆ స్టూడెంట్ అనేవాడు గ్రాడ్యుయేట్ అయ్యాడు అని రికగ్నైజ్ చేస్తూ కండక్ట్ చేసే సెరమనీ కాన్వకేషన్ సెరమనీ అనమాట. అండ్ నెక్స్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద జాబ్, లైక్ రిక్రూట్మెంట్కి సంబంధించిన జానర్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కాన్వకేషన్ అనమాట. సో క్లారిటీ వచ్చిందనుకుంటా. అండ్ ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో లైక్ కాన్వకేషన్ అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్కి సంబంధించిన అప్లికేషను ఏదైతే ఉందో సపరేట్ అప్లికేషన్ అయితే ఏమీ లేదు. ఈ రెండింటికి సపరేట్ అప్లికేషన్ అయితే ఏమీ లేదు. మీరు ఏదైతే PPOPకి అప్లికేషన్ పెడుతున్నారో ఆ అప్లికేషన్లోనే ఈ 2 ఏరియాస్ కవర్ అవుతాయి. లైక్ వన్ ఆఫ్ ద క్వశ్చన్ వచ్చేసరికి ఓరియంటేషన్ గురించి మాట్లాడిద్ది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్యాంపస్ ప్లేస్మెంట్ గురించి మాట్లాడిద్ది. మీకైతే చాయిస్ ఏం లేదు, లైక్ అప్లికేషన్ ఫిల్ చేస్తేనే వెళ్ళాలా లేకపోతే వెళ్ళకూడదా అన్నదైతే ఏం లేదు. ఒకే అప్లికేషన్లో ఈ 2 ఏరియాస్ కవర్ అవుతాయి అనమాట. లైక్ ఒక ఆ అప్లికేషన్లోనే ఫర్ సపోజ్ ఒక క్వశ్చన్ ఏం అడుగుతుంది, లైక్ ఓరియంటేషను మీరు ఎక్కడ చేయాలనుకుంటున్నారు అని ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. లైక్ యూ హ్యావ్ ఏ చాయిస్ టు సెలెక్ట్ బిట్వీన్ 2 cities అనమాట. లైక్ సిటీ 1, సిటీ 2 ప్రిఫరెన్సెస్ ఉంటాయి. లైక్ సిటీ 1 ఫర్ సపోజ్ మీరు విజయవాడ పెట్టుకున్నారనుకోండి, సిటీ 2 హైదరాబాద్, ఏదో ఒక సిటీ మీ చాయిస్ని బేస్ చేసుకొని మీ ఫ్లెక్సిబిలిటీని బేస్ చేసుకొని యూ కెన్ చూస్ ఏ సిటీ. ఎందుకు ఈ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు అంటే కనుక లైక్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది 12 days కండక్ట్ చేస్తారు కదా. సో ఈ 12 days ఫర్ సపోజ్ మీరు అప్లికేషన్ పెట్టే టయానికి విజయవాడలో ఉన్న స్లాట్స్ అన్నీ ఫిల్ఫిల్ అయిపోతే కనుక నెక్స్ట్ హైదరాబాద్లో మీకు ఒక ఛాన్స్ ఉంటుంది, లైక్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి ఒక ఆపర్చునిటీ అనేది ఉంటుందన్నమాట. అండ్ క్యాంపస్ డ్రైవ్ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఓరియంటేషన్ అనమాట. లైక్ మీరు ఒకవేళ ఫర్ సపోజ్
ఓరియంటేషన్ అనేది ఫర్ సపోజ్ విజయవాడ అండ్ హైదరాబాద్ ఫస్ట్ సిటీ వచ్చేసరికి విజయవాడ పెట్టారు, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి హైదరాబాద్ పెట్టారు అనుకోండి. అండ్ ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చేసరికి యూ హ్యావ్ ఏ చాయిస్, లైక్ 3-4 సిటీస్ ఉంటాయి, లైక్ హైదరాబాద్ ఇవ్వచ్చు, బెంగళూరు ఇవ్వచ్చు, చెన్నై ఇవ్వచ్చు, ఢిల్లీ ఇవ్వచ్చు, ఇలా 4 డిఫరెంట్ సిటీస్ ఉంటాయి. మీరు ఏదైనా ఒక సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓరియంటేషను చేసిన సిటీ అండ్ క్యాంపస్ డ్రైవ్ సేమ్ అవ్వచ్చు, సేమ్ అవ్వకపోవచ్చు, లైక్ మీరు చూస్ చేసుకున్న చాయిస్ని బేస్ చేసుకొని డిఫరెంట్ అనమాట క్యాంపస్ డ్రైవ్ అనేది. అండ్ ఫస్ట్ ఏంటంటే అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, మీరు 12 days ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి వెళ్తారు కదా, 12 days వెళ్ళిన తర్వాత కాన్వకేషన్ సెరమనీ అయిపోతుంది. అంతటితో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ప్రాసెస్ అయితే అయిపోతుంది అనమాట. క్యాంపస్ ప్లేస్మెంట్ ప్రాసెస్ అసలు ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, మీరు పీపీఓపీకి అప్లికేషన్ అప్లై చేసేటప్పుడే రెజ్యూమే అడుగుతాడు వాడు. మనం ఏదైతే రెజ్యూమే డంప్ చేస్తాం కదా, ఆ డంప్ చేసుకున్న బేస్ చేసుకొని 1 by 1 కంపెనీస్, ఈచ్ కంపెనీస్ మన ప్రొఫైల్ని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ చేసి పలానా ఏరియాకి మీరు రండి, ఈ రోజు ఈ టైంకి మీరు ఇక్కడ క్యాంపస్ డ్రైవ్ జరుగుతుంది, మీరు అటెండ్ అవ్వండి అన్నట్టు మనకి ఇన్విటేషన్ వస్తుంది అనమాట, రిక్రూటర్స్ని బేస్ చేసుకొని. సో దట్ ఈస్ హౌ ద క్యాంపస్ ప్లేస్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. సో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఈ 12 days కదా, క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది 12 days కదా, స్ట్రైట్ 12 days ఉంటాయా అంటే కనుక యాక్చువల్గా స్ట్రైట్ 12 working days అనమాట. సండే వచ్చేసరికి యాక్చువల్గా హాలిడేని. అండ్ ఇఫ్ సమ్ రీజన్ వల్ల స్టూడెంట్ అనేవాడు 12 days రాకపోవచ్చు. సో అలాంటి టైంలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుందా అంటే డెఫినెట్గా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. లైక్ యూ నీడ్ టు హ్యావ్ ఏ జెన్యూన్ రీజన్. లైక్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ సమ్వేర్ ఎల్స్ అయితే కనుక మీకు ఇలా 12 days లీవ్ దొరకడం పాసిబుల్ కాదు అనుకున్నప్పుడు, లేదా ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఉంటే కనుక యూ కెన్ టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్, రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ వేర్ యూ హ్యావ్ ఎన్రోల్డ్ ఫర్ ద పీపీఓపీ క్లాసెస్. నెక్స్ట్ ఈ కాన్వకేషన్ సెరమనీ అనేది ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద ర్యాంకర్సా అని ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. నో, ఇట్ ఈస్ నాట్ డెఫినెట్లీ ఫర్ ద ర్యాంకర్స్, బట్ ఇట్ ఈస్ for the students, for all students who have cleared the CMA final, both the groups ఎవరైతే క్లియర్ చేశారో వాళ్ళందరికీ కాన్వకేషన్ సెరమనీ ఉంటుంది. బట్ దే హ్యావ్ టు ఎన్రోల్ ఫర్ ద పీపీఓపీ. పీపీఓపీకి ఎన్రోల్ చేసినప్పుడు మాత్రమే కాన్వకేషన్ సెరమనీకి అటెండ్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. జస్ట్ క్వాలిఫై అయినంత మాత్రం కాన్వకేషన్ సెరమనీకి ఎలిజిబిలిటీ ఉండదు. దే హ్యావ్ టు ఎన్రోల్, దే హ్యావ్ టు పే 6,000 టు ద ఇన్స్టిట్యూట్ అండ్ దే హ్యావ్ టు ఎన్రోల్ ఫర్ ద పీపీఓపీ క్లాసెస్. దెన్ ఓన్లీ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ కాన్వకేషన్ సెరమనీ. నెక్స్ట్ కాన్వకేషన్ సెరమనీకి పేరెంట్స్ అలౌడా అంటే డెఫినెట్లీ అలౌడ్, బట్ డిపెండ్స్ లైక్ సైజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్. లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ పర్టికులర్ బ్యాచ్కి డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఏదైనా కాన్వకేషన్ హాల్లో సెరమనీ చేద్దాము అని అనుకుంటే కనుక లైక్ డిపెండ్స్ అపాన్ ద వాల్యూమ్ ఆఫ్ ద కాన్వకేషన్ హాల్ అండ్ బ్యాచ్ సైజ్ని బేస్ చేసుకొని ఇన్స్టిట్యూట్ కొన్ని గైడ్లైన్స్ ఇవ్వచ్చు. లైక్ 2 parents ఆర్ అలౌడ్ ఆర్ ఓన్లీ 1 parent ఈజ్ అలౌడ్ అన్నట్టు అట్లా కండిషన్స్ పెడతారనమాట. డిపెండ్స్, బట్ పేరెంట్స్ ఆర్ మోస్ట్ వెల్కమ్డ్. పేరెంట్స్కి రిస్ట్రిక్షన్ అయితే ఏం లేదు, దే ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అనమాట. బట్ డిపెండ్స్ లైక్ 2 parents లేకపోతే సింగిల్ పేరెంటా లేకపోతే 3 parents, లైక్ పేరెంట్స్తో పాటు ఎవరైనా ఒక సిబ్లింగ్ని కూడా తెచ్చుకోవచ్చా అన్నది డెఫినెట్గా ఇన్స్టిట్యూట్ అనేవాళ్ళు డెఫినెట్గా బిఫోర్ ద కాన్వకేషన్ సెరమనీ వాళ్ళు డెఫినెట్గా గైడ్లైన్స్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ కాన్వకేషన్ గౌన్ ఆర్ హ్యాట్ పర్చేస్ చేస్తారా, లేకపోతే మనం పర్చేస్ చేయాలా, లేకపోతే వాళ్ళే ఇస్తారంటే కనుక నో, మనం పర్చేస్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. డెఫినెట్గా ఇన్స్టిట్యూటే ఆ డే ప్రొవైడ్ చేస్తుంది, కాన్వకేషన్ డే రోజు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ మనము ఆ సెరమనీ అంతా అయిన తర్వాత ఫొటోస్ అంతా క్లిక్ చేసుకున్న తర్వాత మనము ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళేటప్పుడు ఆ కాన్వకేషన్ హ్యాట్ అండ్ గౌన్ వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ బీయింగ్ ఆస్క్డ్ బై ద స్టూడెంట్స్. సో నేను అన్ని క్వశ్చన్స్ అయితే అడ్రస్ చేశాను. అండ్ ఈ క్వశ్చన్స్కి ఇన్ ఎడిషన్స్గా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక డెఫినెట్గా డ్రాప్ చేయండి కామెంట్ బాక్స్లో. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై టు ఈచ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్స్.